బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. అరే ఏంటి మీరు పొద్దునే మొదలు పెట్టేశారు? శివాని పిలవడానికే చూసావా ఎంత అందమైన రాగంతో పాడుతున్నానో. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ బామ్మ. ఏ ఇంట్లో పొద్దునే ఇంత దారుణంగా పాట వినిపిస్తుందో ఆ ఇంట్లో మార్నింగ్ ఎలా అంత గుడ్డుగా ఉంటుంది? నువ్వే చెప్పు చూద్దాం. శివ, నిన్న నీతో చెప్పడం మర్చిపోయా. నా చిన్ననాటి స్నేహితుడు పీకు నన్ను చూడడానికి లండన్ నుంచి వస్తున్నాడు. వాడి ఫ్లైట్ కొద్దిసేపట్లో ల్యాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళి వాడిని ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకో. ఓకే తాతయ్య. ప్లేన్ ఇప్పుడు ల్యాండ్ అయిపోయింది అనుకుంటాను. లెట్స్ గో ఫాస్ట్ ఫ్రెండ్స్. హలో ఆచార్య, నేను మీ ఊర్లోకి వచ్చేసాను. టాక్సీ పట్టుకుని మీ ఇంటికి వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు. నా మనవడు శివ నిన్ను రిసీవ్ చేసుకోవడానికి వస్తున్నాడు. నిన్నొచ్చి కలుస్తాడు. దారి తప్పిపోవడానికి నేనేమన్నా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నేను టాక్సీ ఎక్కేశాను. ఇంకాసేపట్లో మీ ఇంటికి వచ్చి చేరతాను. నువ్వు శివతో రావద్దని చెప్పు. సరే. ఇలా చూడ, నేను చెప్పే ప్లేస్ కి పద. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? తెలియట్లేదా? మేము నిన్ను కిడ్నాప్ చేశాము. ఏంటి కిడ్నాపా? ఆచార్య ఆచార్య, నేను ఇప్పుడు ఒక పెద్ద సమస్యలో ఇరుక్కున్నాను. కొంతమంది జీబ్రాలో వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చెయ్యి ఆచార్య. నువ్వు దిగులు పడకు పీకు. హలో 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 శివ, నా ఫ్రెండ్ పికోని ఎవరో జీబ్రా గ్యాంగ్ అంటే వాడు కిడ్నాప్ చేశారు. ఓకే తాతయ్య, నేను వెంటనే వెళ్తాను. ఏమైంది శివ? తాతయ్య ఫ్రెండ్ని ఎవరో జీబ్రా గ్యాంగ్ కిడ్నాప్ చేశారట. చిన్న పిల్లడా, దారి గట్టు తప్పుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ.
జీబ్రా గ్యాంగ్ హ్యాండ్స్ అప్. లడ్డు సింగ్ ఏరియాలో అసలు దొంగతనం జరగకూడదు. లడ్డు సింగ్ ఏరియాలో కిడ్నాపింగ్ అంటే ఏంటో కూడా ఎవరికి తెలీదు. అలా ఉన్నప్పుడు నువ్వు కారులో కిడ్నాప్ చేయకుండా ఇలా జీబ్రా మీద కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఆగు ఆగు ఆగు. శివ అంకుల్ ని తీసుకెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ సార్, మాకు కిడ్నాప్ ఎటువంటి సంబంధమో లేదు. మాకు డబ్బు ఇచ్చారు, జిబ్రా రైడింగ్ చెయ్యాలి అని చెప్పారు. ఇంతకు మించి మాకేమీ తెలియదు. ఏం తెలియదా? నా స్టైల్లో అడిగానంటే ఆ తర్వాత అన్నిటిని చెప్తావురా. శివ నువ్వు వెళ్ళు. వీడికన్నా పెద్ద పెద్ద గజ దొంగల దగ్గర నుంచి కూడా నిజం ఎలా రాబెట్టాలని పోలీస్ ట్రైనింగ్ లో మాకు నేర్పించారులే. 1 గంట తర్వాత నువ్వు నాకు ఫోన్ చెయ్యి. నేను ఇంతలో తాతగారి ఫ్రెండ్ ఎక్కడున్నారో ఏంటోనన్న విషయాలన్నింటినీ తెలుసుకుంటాను. ఓకే లడ్డు సింగ్ గారు. తల పైకెత్తరా. నా కంటిని తిన్నగా చూడు. మర్యాదగా నా ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు. సార్, మీలాంటి ఇంత బలవంతుడైన ఇన్స్పెక్టర్ ముందు మేము ఎలా సార్ ధైర్యంగా తలెత్తి చూడగలం? చూసావా కానిస్టేబుల్, నా పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన నిజాలు చెప్పండి చాలు. ఏమని చెప్పమంటారు సార్? మీరు అక్కడ ఉండుంటే మా బాస్ నే అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు. శివ మమ్మల్ని చూసి కొంచెం కూడా ఆలోచించకుండా ఇక్కడికి తీసుకొచ్చేసాడు. మాకు ఏ విషయమూ తెలియదు సార్. మీరు గనక అక్కడ ఉండుంటే మీరు మమ్మల్ని ఇలా పట్టుకొని ఉండేవారు. ఆ తర్వాత మా చేతులకి ఇలా సంఖ్యలు వేసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత లాకప్ లో వేసి ఉండేవారు. చూసావా కానిస్టేబుల్, వీళ్ళకి కూడా నేను ఎలా పనిచేస్తున్నానో తెలిసింది. అలాగే మీరు బాష్ మనుషుల్ని లాకప్ లో పెట్టి తాళం వేసి ఇలాంటి లాఠీ తీసుకుని బాగా చెదక్కుంటుంటారు. ఆపు ఆపు ఆపమంటున్నా. ఆపేసేయ్. దాని తర్వాత మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారేమో కదా. బాయ్ బాయ్. శివా, నా పేరు చోటే. నేను పెద్ద పెద్ద పనులు మాత్రమే చేస్తాను. ఆచార్య సార్. హలో, ఎవరు మాట్లాడేది? మీ స్నేహితుడికి విలువ ఎంతంటే 5 కోట్ల రూపాయలు. ఏంటి, 5 కోట్ల రూపాయల? నా ఫ్రెండ్ని అమ్మబోతున్నావా? వాడికి అంత డిమాండ్ ఉందా? అరే, నీ బుర్ర ఎవడ పని చేయకుండా పోయిందా? నువ్వు నాకు 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి. నీ ఫ్రెండ్కి ఏం కాకుండా నువ్వు చూడాలంటే నువ్వు నాకు 5 కోట్లు ఇవ్వాలి. ఓల్డ్ వాష్ టవర్కి ముందు ఒక మాల్ ఉందిగా, అక్కడికి తీసుకొచ్చి. ఒకవేళ నువ్వు రాలేదంటే నేను తర్వాత తనని చిన్న చిన్నగా కోసి పార్సల్ చేస్తాను. వద్దు, చిన్న పీసా అసలు వద్దు. నేను 5 కోట్లు తీసుకొని వస్తున్నాను. త్వరగా మీరు శివతో చెప్పేయండి. వద్దు, శివాకి చెప్పొద్దు. నేను 5 కోట్లు తీసుకొని ఓల్డ్ వాచ్ టవర్ కు వెళ్తాను. నా ఫ్రెండ్ నేను కాపాడుతాను. నేను చిన్నప్పుడు చూశాను తప్ప వాడిని మళ్ళీ చూడలేదు. వాడు ఇప్పుడు నన్ను గుర్తుపడతాడో లేదో. నేను వెళ్ళి వాడిని ఎలాగైనా కలుసుకుంటా. వాళ్ళు మంచి జీబ్రా రైడర్స్ లా ఉన్నారు. నేను చిన్నప్పుడు ఇలాగే గాడిద మీద ఎక్కి రైడ్ చేసేవాణ్ణి. నువ్వు డాంకీ రైడర్ వా? హలో శివ. ఓకే బామ్మా, మీరు దిగులు పడద్దు. మేము వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తాం.
అరే ఎవరయ్యా నువ్వు? డబ్బు తీసుకొచ్చావా? తీసుకొచ్చాను, తీసుకో. నా ఫ్రెండ్ ఏడి? ఆ కారు పక్కన ఒకడు నిల్చొని ఉన్నాడు కదా, వాడే నీ స్నేహితుడు. పిక్కు పిక్కు మిత్రమా, నేను వచ్చేసాను. పిక్కు మిత్రమా. పికోనా? ఎవరు పికో? ఎక్కడి నుంచి వచ్చాడు ఆ పికో? నేను పికోను కాను. అసలు ఏమైందండి? ఇతన్ని చూసావా? ఇతను నా చిన్ననాటి స్నేహితుడు అని చెప్పి నన్ను కౌగిలించుకుంటున్నాడు. లేదు లేదు, నువ్వే నా ఫ్రెండ్ పికోవి. ఇలా చూడండి సార్, మీ వయసు చూడండి, నా వయసు ఎంత ఉందో చూడండి. మీ చిన్నప్పుడు నేను అసలు పుట్టే ఉండను సార్. నేను అలా మీ చిన్ననాటి స్నేహితుడిని అయ్యి ఉంటాను. చెప్పండి చెప్పండి సార్. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. అరే అయితే నా ఫ్రెండ్ పికు ఎవరు? శివ, ఇంకా నయ్య నువ్వు వచ్చేసావు. అదిగో చూడు, నా దగ్గర నుంచి కిడ్నాపర్ 5 కోట్లు తీసుకెళ్లిపోయాడు, కానీ నా మిత్రుడిని చూపించలేదు. మీరు నన్ను ఫాలో చేయండి, నేను ముందుకు వెళ్తాను. అంకుల్ ఆగండి, మా తాతయ్య దగ్గర నుంచి తీసుకున్న డబ్బుని మర్యాదగా తిరిగి చేయండి. నువ్వు ఇప్పుడు పోలీసుల దగ్గర ఇరుక్కున్నావురా. మర్యాదగా ఆ డబ్బును తిరిగి ఇచ్చేసి తాతగారి ఫ్రెండ్ ఎక్కడున్నారో ఏంటో చెప్పు. ఇన్స్పెక్టర్ సార్, నాకు ఎవరి గురించి ఏ తెలీదు. ఈ పెద్ద దగ్గర నుంచి 5 కోట్లు తీసుకురమ్మని మాత్రమే నా దగ్గర చెప్పారు, అంతకుమించి నాకేం తెలీదు. తప్పుకోండి. అలా చూడండి, లడ్డు సింగ్ అంకుల్ జీబ్రాని పట్టుకున్నారు. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఒక జీబ్రాని పట్టుకున్నారు కదా, తర్వాత మరి ఎందుకు వదిలేశారు? అది ఎందుకు వదిలేశానంటే అనవసరంగా నా కారణంగా పాపం దానికి దెబ్బలు తగులుతాయని. ఎవరు దిగులు పడద్దు, మన దగ్గర రోబోట్ బీ ఉంది కదా, ఇది మనకి కరెక్ట్ లొకేషన్ ని చూపిస్తుంది. లొకేషన్ ని ఇక్కడే చూపిస్తోంది, కానీ ఇక్కడున్న ఇన్ని మౌంటైన్ కేవ్స్ లో వాళ్ళు ఏ కేవ్ లో ఉంటారని మనం కనిపెట్టి తీరాలి. కానీ అది ఎలా? ఎలుకది ఉండే చోటు నుంచి బయటికి రావాలంటే భూకంపం రావాలి, అప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. కానీ రేవా, మిషన్ లేకుండా భూకంపాన్ని ఎలా సృష్టించగలం? తాతయ్య టాలెంట్ ని మనం యూజ్ చేసుకుందాం. తాతయ్య రాగంతో అందంగా పాడాలి, సరేనా? ఈ భూమి అదిరిపోవాలి. మిమ్మల్ని ఇక్కడ ఎవ్వరూ అడ్డుకోరు, సరేనా తాతయ్య? అయితే ఈ రోజు నేను ఒక మంచి రాగాన్ని పాడతాను. ఇంతవరకు అటువంటి రాగాన్ని ఎవరు వినండ్రు. అరే, సడన్ గా ఇక్కడ భూకంపం ఎలా వచ్చింది? బాస్, మనం బయటికి వెళ్ళిపోదాం, లేదంటే ఇక్కడి నుంచి ఎవరు తప్పించుకోలేరు. అవును అవును, ఇక్కడున్న వస్తువులన్నీ తీసుకో. పదో, అందరూ బయటికి వెళ్ళండి.
త్వరగా త్వరగా రండి, అందరూ రండి. అలా చూడండి, జీబ్రా గ్యాంగ్. ఇదంతా మీరు ప్లాన్ చేశారా? మీరు మమ్మల్ని మోసం చేసి బయటకు వచ్చేలా చేశారు కదా, మరేం పర్వాలేదు. మేము బయటికి రావడం వల్ల మీకు ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరందరూ కూడా ఇదే కేవ్స్ లో అందరూ కనిపించకుండా పోతారు. కాబట్టి చూస్తారా? పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. మా తాతయ్య ఫ్రెండ్ని మర్యాదగా తిరిగి పంపండి. ఫ్రెండా? ఏ ఫ్రెండ్? ఇది ఈ కిడ్నాపర్ యొక్క స్టైల్లో. నేనే ఫ్రెండ్ లాగా వాయిస్ మార్చి కాల్ చేస్తాను. దాని తర్వాత నా మనిషిని ఒక ఫ్రెండ్ గా పంపిస్తాను. ఆ తర్వాత తనని నేను కిడ్నాప్ చేసి డబ్బుల్ని తీసుకుంటాను. నీ ఫ్రెండ్ పీకు నా మనిషే. అదిగో తను అక్కడున్నాడు. అటాక్ చేయండి, అందరి కథని ముగించండి. అంకుల్ అంకుల్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి? సారీ అంకుల్. వీడిని నాకు వదిలేయి. వీడు నా సెంటిమెంట్స్ తో ఆడుకున్నాడు. ఇతను పాడే పాట నుంచి నన్ను దయచేసి ఎలాగైనా కాపాడండి. నేనే తప్పు చేస్తాను. తాతగారు, మనం పట్టుకోవాల్సింది వాళ్ళే. అనవసరంగా నన్నెందుకు శిక్షించారు? లడ్డూ సింగ్, కిడ్నాపర్ ని ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేయి. అవునవును తాతగారు, కమాన్. ఎప్పుడు చూసినా ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు కదా. రండి, జైలుకి రండి, మీకు మంచి గుణపాఠం నేర్పిస్తాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.